ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూచెరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మీరిచ్చిన ఈ జీవము అయ్యా మీకోసము మేము ఖర్చు చేస్తూ ఉండగా, ఈ జీవము ఏపాటిది అనేది నీ వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ జీవము మాలో నిలిచి ఉండగానే నీ వాక్యములో ఉన్న ఆ యొక్క జీవామృతాన్ని, నీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకోవడానికి కృప చూపమని అయ్యా, ప్రతి ఉదయము దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ రీతిగా ప్రతి ఉదయము నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. ఈరోజు మేము చదువుకునే ఈ లేఖన భాగాన్ని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన మరి అబ్రాము దేవుని మాట చొప్పున మరి ఆ కనాను దేశానికి వచ్చి అక్కడ హాయికిని బేతేలుకు మధ్య తన గుడారమును వేసుకుని దేవుని సన్నిధిని స్థాపించాడని, బలిపీఠమును కట్టాడని, అనగా యెహోవా నామాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని నామాన్ని ఎరిగిన వారికి పరిచయం చేశాడని మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లరా, ఇక తర్వాత జరిగిన విషయం ఏంటంటే 10వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రియదేవుని పిల్లలారా, ఈ వచనములో మనం చూస్తే మరి దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రాము వెళ్ళినప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కారణాన్ని బట్టి ఆ కరువును తప్పించుకోవడం కోసం అబ్రాము ఏం చేశాడంటే కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నివసించాలనుకున్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ అబ్రాము కనాను దేశానికి వెళ్ళటానికి దేవుని అనుమతి తీసుకున్నాడా, తనకు తానుగా వెళ్ళాడా? చాలామంది బైబిల్ పండితులు అంటారు దేవుని పిలుపునకు వ్యతిరేకంగానే అబ్రాము కనాను దేశం నుండి ఐగుప్తుకు వెళ్ళాడని. మరి పిలిచిన దేవుని మీద ఆధారపడకుండా మరి అబ్రాము మరి ఐగుప్తుకు వెళ్ళాడని బైబిల్ పండితులు మరి చెప్తూ ఉంటారు. వాస్తవానికి మనం చూస్తే అబ్రాము జీవితంలో జరిగిన కొన్ని అంశాలను మనం పరిశీలన చేస్తే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రాముకు ఏమేమి సంభవించాయి అని మనం చూస్తే, దేని పిల్లారే ఇక్కడ మరి రాయించాడు కదా, ఆయన అంటున్నాడు, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో,
ఇదిగో నీవు చక్కని దానవనియు ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమని మరి అబ్రాము శారయితో అనటం మనం చూస్తాం. ప్రిదేని పిల్లరా, మరి అబ్రాము దేవుని పిలుపునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ మొదటిగా మరి తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం భార్యను చెల్లెలుగా చెప్పమని మరి శారాయి మీద ఆధారపడటం. ఆ తరువాతి కాలంలో రెండవది మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని రాబడిన హాగరు అనే దాసి వల్ల మరి తన ఇంటిలో అలజడి రేగడం. మూడవది మనం చూసినట్లయితే అబ్రాము కుమారుడైనటువంటి ఇస్సాకు కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి మరి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తుకి వెళ్లకుండా అక్కడే ఉండని మరి ఇస్సాకును మరి ఆయన ఆపడం. ఈ విషయాలను మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రాము దేవుని పిలుపు మీద ఆధారపడకుండా కరువు వచ్చిందని మరి కనాను దేశం నుండి దేవుడు ఉండమన్న చోటు నుండి మరి స్థానభంశం చెంది ఐగుప్తుకు వెళ్ళాడని, ఇక్కడ దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. వాస్తవానికి అది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మరి ఆ విషయము దేవుని చిత్తము ద్వారానే ఐగుప్తుకు వెళ్ళాడని, దేవుడు వెళ్ళబట్టినే వెళ్ళాడని ఇక్కడ రాయబడలేదు. కానీ అతని జీవితంలో జరిగిన ఇందాక చెప్పినట్లుగా ఆ 3 అంశాలను మనం చూస్తే దేవుని పిలుపునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేస్తే అబ్రాము జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క మరి అపరాధములే మన జీవితాల్లో కూడా జరుగుతాయి. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ మనం ఉండాలి. ఆయన మాటకు, ఆయన యొక్క పిలుపునకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు కలుగజేసుకుంటాడు. అయితే దేవుడు తన పిలుపు మేరకు, తన యొక్క పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళినా దేవుడు అబ్రాముకు తోడై ఉన్నాడు. ఎలా? మరి ఫరో శారాయిని బట్టి, శారాయిని తన ఇంటిలోనికి పిలిపించుకున్నప్పుడు శారాయిని బట్టి ఫరో ఇంటి వారికి, అతని కలిగిన సమస్తానికి మహావేదనలు కలగజేశాడు. అంటే నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాడు. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడ్డాయి. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అని ఇక్కడ రాయబడింది. ప్రియదేని పిల్లారా, చూసారా? దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వెళ్ళినా దేవుని చేత ఏర్పరచబడిన వారిని మరి దేవుడు కాపాడుతాడు. ఎందుకు కాపాడాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు కదా, వదిలేయచ్చు కదా. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు ఎంత ఉన్నతమైనవో మనం చూడవచ్చు. ప్రియదేని పిల్లారా, మరి నీవు దేవుని పిలుపుకు వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉన్నా ఆయన నీకు అవకాశం ఇస్తాడు. నిన్ను మరి ఆపదల నుండి రక్షిస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఎలా మలుచుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ఎలా మలుచుకోవాలో, ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు. ఒకవేళ దురుద్దేశపూర్వకంగానే ఆయన పిలుపుకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించేవేమో. దేని పిల్లారా, అలాగున మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ ప్రవర్తించిన దేవుడు నేను విడిచిపెట్టడు. ఎంత గొప్ప దేవుడండి! నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆదరణ ఎంత గొప్పవో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసి అయినా ఒక్కొక్కసారి అపరాధంలో మనం పడవచ్చు. ఉదాహరణ మనం చూస్తే దావీదు, మరి యాకోబు, సంసోనుల జీవితాలు మనం చూసినట్లయితే మరి దేవుని చేత ఏర్పరచబడిన వారే, దేవుని చేత మరి పిలువబడిన వారి సైతము అపరాధాలలో పడతా ఉంటారు. అయినా దేవుని విడిచిపెట్టకుండా ఆయన మీద మరి ఒకంటిత మరి ఆ యొక్క ధ్యానంలో దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో అలా జీవించకుండా
మనం సొంత నిర్ణయాలు చేస్తే అబ్రాము జీవితంలో ఎదురైనటువంటి ఈ అపవాదులే, అపరాధాలే మన జీవితంలో కూడా వస్తాయి. మరి దావీదు జీవితంలో ఎదురైనటువంటి అపరాధమే మన జీవితంలో కూడా వస్తుంది. యాకోబు జీవితంలో ఎదురైనటువంటి ఆ అపరాధాలే మన జీవితంలో కూడా ఎదురవుతాయి. సంసోను ఎలా పడిపోయాడో అలాంటి పడిపోయే పరిస్థితులు మనకు దాపరిస్తాయి. కాబట్టి ఈ యొక్క 10వ వచనం నుండి 20వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రాము దేవుని పిలుపునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడని, ఆ కారణాన్ని బట్టే తన ప్రాణానికి మరి ప్రమాదం వాటిల్లింది. తన భార్యను కూడా ప్రమాదంలో పడవేశాడు. మరి ఆ కారణాన్ని బట్టి తర్వాత కాలంలో ఐగుప్తు నుండి తీసుకుని రాబడిన ఆ ఆగర్ అనే దాసి వల్లే ఇంటిలో అలజడి రేగింది. అలాగే అబ్రాము కడుపును పుట్టినటువంటి ఇస్సాకు కూడా మరి కరువును ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఐగుప్తుకు వెళ్లకుండా ఇస్సాకును ఆపాడు. ఈ కారణాలను బట్టి దేవుని పిలుపునకు వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదని, దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వెళితే ప్రాణహాని ఉందని, మరి మనకు సంబంధించిన వారు కూడా మనకు దక్కకుండా పోయే పరిస్థితి ఉందని, మరి మన కడుపును పుట్టిన వారు కూడా ఆ శాపాన్ని పొందుకుంటారని ఇక్కడ మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుని పిలుపునకు వ్యతిరేకంగా రక్షించుకున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవునికి వ్యతిరేకంగా నీవు బ్రతుకుతున్నావేమో. అందుకే నీ జీవితంలో ఎన్ని మరి శోధనలు, శ్రమలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. అబ్రాము ఏ రీతిగా దేవుని పిలుపునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళాడో, మరి అలాగున మన జీవితంలో అపరాధాలు మనం జీవితంలోనికి ఆహ్వానించి మనం ప్రమాదంలో పడుతూ ఉన్నాం. అట్టి ప్రమాదాల నుండి మనం తప్పింపబడాలనంటే దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచాడో, ఎక్కడ ఉండమన్నాడో, ఎలా జీవించమన్నాడో ఆయన మార్గము తప్పి మనం తిరుగుతూ ఉన్నామేమో ఒకసారి ఉదయకాలమున పరిశీలన చేసుకొని, మరి తర్వాత మరి ఫరోను ఏ రీతిగా తన సేవకుని భార్యను బట్టి ఫరోని అతని కుటుంబాన్ని దేవుడు మహావేదనల చేత బాధించాడంటండి. ఆ కారణాన్ని బట్టి ఫరో అసలు ఏమిటి, ఈ స్త్రీ నా ఇంటిలోనికి వచ్చిన దగ్గర నుంచి నాకు అనేకమైన శ్రమలు వస్తున్నాయంటని తెలుసుకొని అబ్రామును పిలిపించి వాస్తవాన్ని తెలుసుకుంటాడు. ఈమె భార్య అయితే నా చెల్లెలను ఎందుకన్నావు అని మరి ఇక్కడ అబ్రాముతో మాట్లాడి అక్కడి నుంచి పంపించి వేయడం మనం చూస్తూ ఉన్నాం. అవును దేవుని ప్రియులారా, మరి దేవుని చేత ఏర్పరచబడిన వారు సైతము మరి అపరాధంలో పడే ప్రమాదం ఉంది. అయినా మరి మనం ఏం చేయాలి? దేవుని మీదే ఆధారపడాలి, దేవునిపైనే ఆధారపడాలి. మరి మనం చేసిన తప్పును ఒప్పుకోవాలి, ఆయన దగ్గర కప్పుకునే ప్రయత్నం చేయకూడదు. అబ్రాము అలా చేయలేదు, కానీ మరి దేవుడే కలుగ చేసుకుని తన భార్యను మరలా తనకు అప్పగించాడు. తన ప్రాణానికి ప్రమాదం రాకుండా కాపాడుకోగలిగాడు. ఎందుకంటే అబ్రామును మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంతో, ప్రత్యేకమైనటువంటి సత్యాన్వేషణ ఉన్న వ్యక్తిగా మరి అబ్రామును దర్శించి ప్రత్యక్షత అనుగ్రహించి మరి తాను ఉద్దేశించిన తన లక్ష్యాలను, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం. అలాంటి సాధనం కూడా ఒకనొక దినాన ఆయన పిలుపునకు, ఆయన ఏ రీతిగా పిలువబడ్డాడో దానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి మరి పరిస్థితులు దాపురించాయి, అపరాధాలు దాపురించాయి. అయినా మరలా దేవుడు కలుగజేసుకుని అపరాధం నుండి తప్పించాడు. అవును, మరి అపరాధముల నుండి తప్పించేవాడు, మరి ప్రమాదం నుండి తప్పించేవాడు, శోధల నుండి తప్పించేవాడు, వ్యాధుల నుండి తప్పించేవాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇలాంటి దేవుడు నీవు ఇలాంటి దేవుడు నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఎన్ని అపరాధాలు మరి శోధనలు ఎందుకు వస్తున్నాయో నీవు ఎప్పుడైనా గ్రహించగలిగితే మరి దేవుని చిత్తాన్ని గ్రహించు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో ఒకసారి నేను పరిశీలన చేసుకో. అబ్రాము జీవితంలో జరిగిన ఈ యొక్క అపరాధములు మన జీవితంలో జరగకుండా ఉండాలంటే దేవుడు మనం పిలిచినటువంటి పిలుపునకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు. దేవుడు మనం రక్షించుకున్న రక్షణ జీవితానికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు. అలా జీవించకుండా ఉండేందుకు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని బ్రతమలాడదాం. నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, అవును దేవా, నీ పిలుపునకు వ్యతిరేకంగా ఐగుప్తుకు వెళ్ళిన అబ్రాము ప్రమాదంలో పడటానికి కారణాలు అయ్యా అనేకములు మీరు మాకు వివరించారు నాయన. అవును, ఈ రోజున ఏర్పరచబడిన వారి సహితము అయ్యా ఇదిగో తండ్రి అపరాధంలో పడిపోతున్న వారిని అనేక మంది మేము చూస్తూ ఉన్నాం అయ్యా. అలా అపరాధంలో పడిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు నాయన.
అట్టి వారి ఆత్మలన్నిటిని మీకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ఆత్మలు రక్షించండి అయ్యా. ఈ ఉదయ కాలమును నీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా ఎందరైతే మీ రక్షణను పోగొట్టుకొని మీరు రక్షించుకున్న ఆ దినము నుండి మీకు వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నారో వారందరూ మరలు కొల్పబడి నిజముగా నీలో నిలుచుకుంటాను కృప చూపమని. అయ్యా, నీవు అబ్రహాముకు తోడై ఉన్నటువంటి దేవుడవునైనా ఆ తర్వాత కాలంలో మరి అబ్రహాము జీవితంలో అపరాధాలు ఎదురైనా మరలా ఆయన నీకు ఎలా అయ్యాడో, నీపైన ఎలా అనుకున్నాడో అన్ని విషయాలలోనైనా అయ్యా ఇదిగో తండ్రి నీవు అబ్రహామును దీవించావని ఆశీర్వదించావని అయ్యా తర్వాత మేము ధ్యానం చేయబోతూ ఉండగా ఈ రోజున నాయన నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నవారు, అపరాధములలో పడిపోతున్నవారు, నీ పిలుపునకు వ్యతిరేకంగా నాయన జీవిస్తున్న వారిని ఒక్కసారి దర్శించండి. వారిని మరలా నాయన అయా పురుకొల్పమని మరలా నీ వైపు తిరుగుటకు సహాయం దయచేయమని నాయన చెడిపోతున్న ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. లోకముతో స్నేహం చేస్తూ మీకు విరోధమైన కార్యాలు చేస్తూ మీ మార్గంలో నడవకుండా వాక్యానుసరమైన జీవితం లేకుండా విశ్వాసమునకు తగిన క్రియలు లేకుండా బ్రతుకుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. పరిపూర్ణమైన విశ్వాసులుగా భక్తి శ్రద్ధలతో భయముతో కూడిన భక్తితో నీ యందు మెలిగే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు అయినా మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. మీ దూతల కాపుతలను అనుగ్రహించండి. మా ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.